మౌలి వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. చేయడం చాలా ఈజీ. మరి ఎలా చేసేలా చూసేద్దాం, చకచకా చేసేద్దాం. నిజంగానే ఎంత ఈజీయా అనేటట్టయితే మన చికెన్ పచ్చడి అయితే చేసేసుకుందాం అండి. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. చికెన్ పీసెస్ పెద్ద వద్దండి, చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేయించుకోండి. నేనైతే చిన్న ముక్కల కింద కట్ చేయించి తీసుకున్నాను. ఇలా కట్ చేయించి తీసుకున్న ముక్కల్లోనే మనం ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుందామండి. అందులోని 1 స్పూను ఉప్పు కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అన్ని ముక్కలకి కూడా ఉప్పు పసుపు అంటే విధంగా అయితే మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులోని 2 స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నానండి. అందులోని 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. దాల్చిన చెక్కని ముక్క చేసి వేసుకుంటున్నానండి. సో ఇలా వేసేసుకుని అందులోని 3 యాలకులు, 4 లామ్ మొగ్గలు కూడా వేసుకుంటున్నాను. వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేస్తున్నప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక 1/2 స్పూను జీలకర్ర, 1/4 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు కూడా వేసుకున్నానండి. వీటన్నిటినీ కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. వేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టేద్దామండి. పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేశాను. చూడండి, మూత ఓపెన్ చేయగానే మంచి కమ్మనైన ఫ్లేవర్ మనకు వస్తుంది. బాగా పొడి కింద అవసరం లేదండి, జస్ట్ అక్కడక్కడ బరగ్గా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నాన్ స్టిక్ కళాయి తీసుకున్నాను కదా, దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మీద చికెన్లోంచి వాటర్ అంతా వచ్చి విధంగా మనం కలుపుతూ ఫ్రై చేసుకుందామండి. కొంచెం టైం టేకన్ ప్రాసెసే, బట్ టేస్ట్ అయితే మనం బయట తీసుకుంటే చికెన్ పికిల్ ఎలా ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుంది. చూడండి, మనం చికెన్ని కలుపుతూ ఉంటే వాటర్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకొక 2 to 5 minutes అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించామంటే మనకి పూర్తిగా చికెన్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చేసి తర్వాత నుంచి చికెన్ డ్రై అయిపోతుందండి. ఆ వాటర్ ఇంకిపోతూ ఉంటుంది. చూసారా, నేను ఇంకొక 2 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇలా ఉండాలి. చూసారా, నాన్ స్టిక్ ప్యాన్లో పెట్టుకోవడం వల్ల మనకి దానికి అంటుకోకుండా ఉంటుందండి. అందుకే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇలా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోని 1 కప్పు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇది 250 ml అయితే ఉంటుంది. వేసేసి మనం కొద్దిగా ఆయిల్ని వేడెక్కనిద్దాము. ఇక్కడ మనం చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం వేడిగానే ఉండాలండి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసిన చికెన్ ఉంది కదా, చికెన్ పీసెస్, వాటిని ఈ ఆయిల్లో అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకుందామండి. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కనుక ముక్క లోపల మెత్తగానే ఉంటుంది, పైకి మాత్రం కరకరలాడుతూ ఉంటుందండి. అందుకు లో టు మీడియం ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకుందాం. మనకి అన్నీ కూడా చికెన్ పీసెస్ అన్నీ కూడా కొంచెం గట్టిగానే ఉంటాయండి. మనం దీన్ని ఒక 2 to 3 months వరకు స్టోర్ చేసుకుంటాం కాబట్టి చికెన్ పీసెస్ గట్టిగా ఉంటే భలేగా ఉంటుంది, నిలువ కూడా ఉంటుంది. చికెన్ పికిల్ చేసిన తర్వాత కొన్ని రోజులకే చెడిపోతుందంటే దానికి మెయిన్ రీజన్ చికెన్ని సరిగ్గా ఫ్రై చేసుకోకపోవడమేనండి. అలాగే లైట్గా తడి తగిలినా సరే చికెన్ పికిల్ అయితే పాడైపోతుంది.
అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన చికెన్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. ముక్క కూడా గట్టి పడిపోయింది. ఇప్పుడు ఆ ఆయిల్ నుంచి తీసేసి మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా మొత్తం వేసిన చికెన్ అంతా కూడా తీసేసిన తర్వాత అదే ఆయిల్లో అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. అప్పటికప్పుడు దంచుకుంటే మన పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది మనం బయట నుంచి కొని తెచ్చుకున్న, మన ఇంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న అంత టేస్ట్ అయితే ఉండదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను కదా నేనైతే. ఇప్పుడు దాన్ని ఒక్క నిమిషం అంటే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి. వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది నన్ను కామెంట్స్లో ఒకళ్ళు అడిగారండి, ఉమ్మగారు అని చెప్పేసి ఆవిడ అడగటం జరిగింది. మేడం మీరు చికెన్ పచ్చడి చేసి చూపించండి అన్నారు. సో ఆవిడ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మేడం మీరు ఇది చూసి తప్పకుండా చికెన్ పచ్చడి తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి ఉంది కదండి, అది అయితే యాడ్ చేసేసుకుందాము. వేస్తున్నప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది మసాలాలోంచి అయితేని. వేసేసి ఇంకొకసారి కలుపుకుందాము. ఇందులోని మీ టేస్ట్కి అనుగుణంగా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం, కానీ ముందే వేసేసుకున్నాం అంటే ఎక్కువైపోతే అంత బాగోదు. అందులోని ఒక పావు కప్పు కారం వేసుకుంటున్నాను. వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. కారం కూడా మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కనుక కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోండి. లేదు మేము అంత కారం తినం అనుకుంటే కనుక తగ్గించి వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పావు కప్పు పచ్చికారం అయితే వేసేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఇలా పైకి బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చూసారా, మంచి రెడ్ కలర్లో భలే ఉంది కదా, చూస్తేనే తినేలా అనిపిస్తుంది కదా. ఇప్పుడు అందులోని 2 పెద్ద నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. ఈ రెండింటిని కట్ చేసుకుని జ్యూస్ అయితే తీసుకుందాము. ఈ నిమ్మరసాన్ని కూడా మన చికెన్ పచ్చళ్ళలో అయితే వేసేసుకుందామండి. వేసేసి ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలిపేసుకుని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి 2 మంత్స్ అయితే బయట ఉంచినా కూడా ఏం పాడవదండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ దాకా యూస్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.